టిఫిన్. ఏంట్రా ఇది? బ్రెడ్ జామ్. ఈ బ్రెడ్ ముక్కలు తినడం నా వల్ల కాదురా. ఇలా తలుచుకున్నావో లేదో అలా ఫోన్ చేసింది నీ కోడలు. అయితే తనకి 100 ఏళ్ళు. హలో ఆనంది. అశ్విన్, నీ చేతి మీద వేడినీళ్లు పడ్డాయని మహేష్ సార్ చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది? అయినా అలా ఎలా పోసుకున్నావు? ఆనంది ఆనంది, టెన్షన్ పడకు, నాకేం కాలేదు, బాగానే ఉంది. అశ్విన్, చెయ్యలా ఉంది. కొంచెం పర్లేదు. అయ్యో, ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు కంపెనీలో ఉంటావు, ఫోన్ ఏమో లాకర్లో ఉంటుంది, అందుకే కాల్ చేయలేదు. మహేష్ సార్ నాకు ఈ విషయం చెప్పగానే ఎంతలా తల్లడిల్లిపోయానో తెలుసా? సరే, అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది, వస్తున్నావా? వస్తున్నాను అశ్విన్. సరే, త్వరగా రా. మరి నా కోడలంటే ఏమనుకున్నావు? ఈ అత్తయ్యకి ఏమైనా అయితే తను తట్టుకోలేదురా. అదేం కాదు, నా చెయ్యి కాలిందని వస్తుంది. ఏం కాదు, ఆనంది నా కోసమే వస్తోంది. వచ్చాక ఆనందినే అడుగుదాం. అడుగు, కావాలంటే నా కోసమే వచ్చానని చెప్తుంది. ఒరే అశ్విన్, ఒకసారి మీ అత్తయ్య మావయ్య దగ్గరికి వెళ్ళొద్దాన్రా. అదేంటి, అమృత పెళ్ళప్పుడు వెళ్ళొద్దామని చెప్పావు కదమ్మా. నేను చెప్తోంది మీ మేనత్త మేనమామ దగ్గరికి రా. ఇప్పుడు అక్కడికి ఎందుకమ్మా? నేను ఆనందిని ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటానని గుడిలో చెప్పావుగా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాం అంటున్నావు, అంతే కదా? అప్పుడు అలా జరిగిందని మీ నాన్న రక్త సంబంధాన్ని మనం వదులుకుంటామా చెప్పు? తులసి నువ్వు పెళ్లి చేసుకుంటారని వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాంటి వాళ్లకి మీ ప్రేమ గురించి నేను చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటారా? ఒక రకంగా అలా వెళ్ళి వాళ్లతో మాట్లాడడం మన బాధ్యతరా. బాగా ఆలోచిస్తే నాకొకటి అనిపిస్తోందిరా. మనకి ఎదురవుతున్న సమస్యలన్నిటికీ కారణం తులసే అనిపిస్తోందిరా. తులసికి దీనికి సంబంధం ఏముందమ్మా? చిన్నప్పటినుంచి అశ్విన్ నీ కాబోయే భర్త అని చెబుతూ వచ్చాం. తులసి కూడా అప్పటినుంచే నీ మీద ప్రేమ పెంచుకుంది. తినడానికి ఏదిచ్చినా ముందు బావ తిన్నాకే తింటాను, బావ ఒప్పుకుంటేనే ఏ పనైనా చేస్తాను, బావకి నచ్చని పని ఏదీ చెయ్యను అని బావా బావా అంటూ నీ జపమే చేస్తూ పెరిగిందిరా. అలాంటిది తనకొక్కసారిగా మీ బావతో పెళ్లి జరగదని చెబితే తన గుండె తట్టుకోగలదా? తన బావ పక్కన తను కాకుండా ఇంకొక అమ్మాయి చేరుతుందని తెలిసి తులసి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో ఒక్కసారి ఆలోచించు. చూడశ్విన్, తెలిసి చేసినా తెలియక చేసినా ఒక రకంగా మనం తులసికి చేసిన అన్యాయం ఇదేరా. తన ఉసిరే మన కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తుందని నా నమ్మకం. కాబట్టి తులసి గనక మీ ప్రేమని అర్థం చేసుకుంటే మనకి ఎలాంటి శాపాలు తగలవురా. మీ పెళ్లి లోపల తులసి విషయంలో మనం ఇంకొక నిర్ణయం తీసుకోవాలి. ఏం చేయాలమ్మా? నీకు ఆనందికి పెళ్లి జరిగేలోపు తులసికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. కానీ అంత త్వరగా ఒప్పుకుంటుందా? ఒప్పించాలిరా. అందుకే నువ్వు నేను ఆనంది అందరం కలిసి ఒకరోజు వాళ్ల ఊరెళ్ళి తులసితో మాట్లాడదాం అంటున్నాను. ఎలాంటి వంక పెట్టడానికి వీలులేని తులసి నీ భార్య కాలేకపోతుందని ఒక పక్క బాధగా ఉన్నా, తులసి ముక్క కంటే పవిత్రమైన ఆనంది నాకు కోడలు కాబోతుందని ఆనందంగా ఉందిరా. అలాగేనమ్మా, ఆనంది వచ్చాక తనతో కూడా ఒక మాట చెప్దాం. నా గురించి ఇంత గొప్పగా అనుకుంటున్నారు, కానీ
నేను అంత పవిత్రురాల్ని కాదు. నేనొక చెడిపోయిన దాన్ని. నాలాంటిది ఇంత మంచి ఇంటికి కోడలిగా రాకూడదు. తులసి వీళ్ళకి దగ్గర అవ్వాలంటే నేను వీళ్ళకి దూరం కావాలి. ఈ ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి వెళ్లే హక్కు, కొత్త కోడలిగా ఇంట్లో దీపం వెలిగించే అర్హత నాకు లేదు. ఏంట్రా? డోర్ సౌండ్ అయింది. ఆనంది వచ్చిందేమో, చూసొస్తాను. ఎవరూ లేరమ్మా. మరి డోర్ సౌండ్ వచ్చిందన్నా? ఏమమ్మా? రే, మళ్ళీ డోర్ సౌండ్ వచ్చిందిరా. ఆనంది వచ్చిందేమో చూడు. సరే అమ్మా. సౌండ్ వినిపించింది కదా, ఆనంది అనుకున్నాను.